కృష్ణా జిల్లాలో నాటు తుపాకీ కలకలం రేపుతోంది. మచిలీపట్నం సౌత్ మండల పరిధిలోని కోన గ్రామంలో నాటు తుపాకీతో నాగేశ్వరరావు అనే వ్యక్తి హల్చల్ చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదం జరగగా చిన్నమామ బాల శివరా నాగరాజును తుపాకీతో బెదిరించాడు. వెళ్ళేటప్పుడు పిల్ల పడిపోయి ఉంటే అట్ట కొట్టేస్తున్నావు నువ్వు పశువులాగా, ఆడపిల్లని అట్ట కొట్టకూడదు కదా, ఎన్నిసార్లు చెప్పావు నువ్వు పశువు కాదు నువ్వు పశువు, ఎన్నిసార్లు చెప్పావు 100 సార్లు చెప్పావు, నీ గురించి అప్పుడు కొట్టారు ఇప్పుడు కొట్టారు నాకు అని అంటుంటే నా మీద కలపడేసి నన్ను కొట్టి నన్ను కాడ కొట్టేసిన తర్వాత కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇక తుపాకి పొద్దుకు మళ్ళీ జరిగిన సంగతి, అది పొద్దున్న అయిపోయింది గొడవ. తుపాకీ ఎక్కడది మీ అల్లుడికి? తుపాకి ఎక్కడదో మరి తెచ్చారు, మరి తెచ్చేం చేశాడు? వీళ్ళ అన్నదమ్ములు అందరూ ఒకసారి నుంచి వాళ్ళ మీద తీసేటప్పటికి వాళ్ళు లాక్కుని పక్కనేసారు. కృష్ణా జిల్లాలో నాటు తుపాకీ కలకలం రేపుతోంది. మచిలీపట్నం సౌత్ మండలం పరిధిలోని కోన గ్రామంలో నాటు తుపాకీతో నాగేశ్వరరావు అనే వ్యక్తి హల్చల్ చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదం జరగగా చిన్నమామ బాల శివనాగరాజును తుపాకీతో బెదిరించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆ గ్రామంలో అయితే నాటు తుపాకీ కలకలం రేగింది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన వివాదం ఉధృతకు దారితీగా అల్లుడు తన చిన్నమామ నాటు తుపాకీతో బెదిరించిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై అయితే పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే మచిలీపట్నం సౌత్ మండలం పరిధిలోని ఈ యొక్క కోన గ్రామంలో ఏదైతే గంజాల నాగేశ్వరరావు తన భార్యతో కొనసాగుతున్న కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన చిన్నమామ ఆయన బాలశివ నాగరాజుతో వాగ్వాదానికి దిగిన నాగేశ్వరరావు పిట్టల వేట కోసం ఉపయోగించే నాటు తుపాకీతో బెదిరించారు. దీనికి సంబంధించి గ్రామంలో నాటు తుపాకీతో హల్చల్ చేయడంతో కూడా స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన సమాచారం ఏదైతే పోలీసులు అందుకోవడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నాటు తుపాకీని స్వాధీనం చేసుకుని నిందితుడిపై అయితే దీనికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అయితే నిర్ధారించినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా నాటు తుపాకీకి సంబంధించిన అంశంపై కూడా నాటు తుపాకీ వారు ఏ విధంగా ఉపయోగించారు, ఇప్పుడు ఎక్కడెక్కడ దాన్ని ఇంతకు ముందు పెట్టెలు కొట్టడానికైనా ఇంకా ఏ పరంగా ఏదన్నా ఉపయోగించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.